యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము బ్రదర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను యోహాను సువార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారం అందిస్తున్న కుటుంబం ఏలూరు విజయ్ విహార్ సెంటర్ పాపా సాహెబ్ వీధి వాస్తవ్యులు డాక్టర్ పి మేరీ మోజెస్, తండ్రి పిడకాల ఎహెస్కేలు టీచర్ గారి జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులతో కలిసి సహకారం అందిస్తున్నారు. డాక్టర్ పి మేరీ మోజెస్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వారి కుటుంబ సభ్యులకు ఆదరణ కలుగునట్లు ప్రార్థించమని మనవి చేస్తున్నాను. యేసే పరిష్కారం 3000 ఎపిసోడ్స్ పూర్తయిన సందర్భంగా కృతజ్ఞతా కూడిక జూలై మాసం 12వ తారీఖు అనగా సోమవారం సాయంకాలం 6 గంటలకు కోర్టు సెంటర్లో, స్టేట్ బ్యాంక్ రోడ్లో, రిజిస్టర్ ఆఫీస్, డిఓ ఆఫీసులు ఆపోజిట్గా ఉన్న ఐఏడిపి హాల్ నందు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ప్రార్థించండి. మీకు తెలిసిన వారికి తెలియచేసి ఈ కృతజ్ఞతా కూడికలో పాల్గొనేటట్లుగా సహకరించండి. ప్రార్థన. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు. ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు ఎదురు చూస్తూ ఆశతో ఉన్న ప్రతి బిడ్డను మీరు తృప్తిపరచాలని మేము ప్రార్థిస్తున్నాం. వాక్య సహకారము, ఎపిసోడ్ సహకారము ఇచ్చిన మీ దాసురాలు మేరీ గారిని మీరు దీవించండి. వారి కుటుంబాన్ని మీరు ఆదరించండి. పరిశుద్ధ లేఖనాలు మిమ్మలను బయలుపరుస్తున్నాయి. మీరే దేవుడని తెలియచేస్తున్నాయి. వీటిని గ్రహించుటకు మాకు శక్తినివ్వండి. యేసు నామములో వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి యోహాను సువార్త 13వ అధ్యాయము 19వ వచనము నుండి వాక్యాన్ని గమనించమని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇవి జరిగినప్పుడు నేనే ఆయనను అని మీరు నమ్మునట్లు అది జరగక మునుపు మీతో చెప్పుచూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు తాను గెత్సెమనే వనంలో ప్రార్థనకు వెళ్ళే ముందు మేడగదిలో ఆయన ఆహారం తీసుకున్న పరిస్థితి, ద లాస్ట్ సప్పర్ ఆఫ్ క్రైస్ట్, కడరాత్రి భోజనం. దానిలో ఆయన చెబుతున్నాడు, నాకు జరగబోయేది నేను మీకు ముందే చెప్పేస్తున్నాను. అది జరిగినప్పుడు అయినా మీరు నేనే ఆయనను, అంటే దేవుని చేత పంపబడిన మెస్సియాను నేనే అని మీరు తెలుసుకుంటారు. అప్పుడైనా మీరు అర్థం చేసుకుంటారు అని వారి యొక్క మేలు కొరకు తనకేం సంభవించబోతోందో ఆయన చెబుతూ వచ్చారు. నేను ఎవరిని పంపుదునో వారిని చేర్చుకునివాడు నన్ను చేర్చుకునివాడు అగును. చర్చ్ ఎక్స్పాన్షన్, కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క రాజ్యం, దేవుని యొక్క సంఘం ఏర్పరచబడబోతోంది. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన తర్వాత పెంతెకొస్తు పండుగ దినాన పేతురు బోధ చేత అనేకులు ఆకర్షించబడి ఆసక్తి కలిగిన వారై ప్రభు నమ్మబోతున్నారు. ఆ తదుపరి కృపాకాలంలో విస్తారమైన జనములు ప్రభు దగ్గరికి వస్తారు. అది ఎరిగి ప్రభు చెబుతున్నాడు, నేను పంపిన వాడిని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు అగును.
ఫ్యూచర్ టెన్స్లో మాట్లాడుతున్నారు. ఆయన పాస్ట్ టెన్స్లో చెబుతున్నట్లుగా కనిపిస్తున్నా, జరిగిపోయిన కాలంలో ఆయన జ్ఞాపకం చేస్తున్నా, జరగబోవు కాలమునకు సంబంధించినటువంటి అంశాలు ఇవి. నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వానిని చేర్చుకున్నవాడగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. 20 వచనానికి ఒక ప్రాముఖ్యత ఉంది. యోహాను సువార్త 12 అధ్యాయాలు కూడా దేవుడు నన్ను పంపాడు, నన్ను అంగీకరిస్తే నన్ను పంపిన వాడిని అంగీకరించినట్లు అని తాను తనను గురించి తండ్రిని గురించి చెప్పుకుంటూ వచ్చాడు. 13వ అధ్యాయం 20 వచనంకి వచ్చేటప్పటికి నేను పంపుతున్నాను, నేను పంపిన వాడిని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నాడు, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకున్నాడు. ఇప్పుడు ఒక జనరేషన్ యాడ్ చేసి మాట్లాడుతున్నాడు, ఇంకొకరిని కలుపుకొని మాట్లాడుతున్నాడు ప్రభు. తండ్రి కుమారుడని యేసుని ఎలాగీ లోకానికి పంపారో అలాగుననే యేసు ప్రభు తన శిష్యులను ఈ లోకములోనికి సువార్తనిచ్చి పంపుతున్నాడు. ఏ వార్త అది? దేవుని వాక్యం అనే ఆ వార్తను తన శిష్యులకిచ్చి పంపుతున్నాడు. కనుక యేసు పేరిట వెళుతున్నటువంటి ఆ శిష్యులు చెప్పబోతున్న సువార్త సైతం యేసును పంపినటువంటి దేవునిదే. కావున పంపబడినటువంటి ఒక మానవుణ్ణి చేర్చుకున్నవాడు ఆ మానవుని పంపినటువంటి యేసుని చేర్చుకుంటున్నాడు. యేసును చేర్చుకున్నవాడు ఆయనను పంపినటువంటి తండ్రి అయిన దేవుని చేర్చుకుంటున్నాడు అని ప్రభు సెలవిస్తున్నారు. ఈ దినం నేను మనవి చేస్తున్నాను, యేసే పరిష్కారాన్ని మీరు అందరూ అంగీకరించారు. ఈ మినిస్ట్రీని, ఈ మిషన్ను, బోధకుడిగా నన్ను మీరు యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసినందున ప్రభువు పంపిన వాణిని అంగీకరించారు అంటే ప్రభువుని అంగీకరిస్తున్నారు. అపోస్తలులు యేసయ్య యొక్క సువార్త తీసుకొని వచ్చినప్పుడు వారు అపోస్తలులను కాదు నమ్మింది, అపోస్తలులను చేర్చుకున్నప్పటికీ కూడా అపోస్తలులు బోధించిన యేసును నమ్మారు. ఈ తేడా మీరు గుర్తెరగాలి. కనుక అపోస్తలులను నమ్మమని చెప్పలేదు వాక్యం, లేకపోతే వాక్యం చెబుతున్న మనుషులను నమ్మండి అని చెప్పటం లేదు. వాళ్ళను చేర్చుకొనటం గురించి మాట్లాడుతుంది. అంటే ఏ వాక్యం అయితే సువార్థికుల ద్వారా చెప్పబడుతుందో వారిని చేర్చుకున్నవారు, చెబుతున్న వారిని చేర్చుకున్నవారు, దేవునిచే పంపబడి చెబుతున్న వారిని చేర్చుకున్నవారు ప్రభువుని చేర్చుకున్నట్లు, అనగా ఆ సందేశాన్ని నమ్మిన వారు యేసును తమ అంతరంగాల్లో చేర్చుకున్నట్లు. కనుక ప్రభువును ప్రేమించిన వారు ప్రభువు చేత దీవించబడుతున్నారు. అదే ఇక్కడ ప్రభువు మాట్లాడుతున్నాడు. యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పెను. ఆయన ఎవరిని గురించి ఇలాగూ చెప్పెనో అని శిష్యులు సందేహపడుచు ఒకరితోటి ఒకరు చూచుకొనుచుండగా ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. గనుక ఎవరిని గురించి ఆయన చెప్పినది తమకు చెప్పమని సీమోను పేతురు అతనికి సైగ చేశాను. అతను యేసు రొమ్మున ఆనుకొనుచు ప్రభువా వాడెవడని ఆయనను అడిగాను. అందుకు యేసు నేను ఒక ముక్క ముంచి ఎవనికిచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడు ఇస్కరియోతు యోధాకిచ్చాను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. పేతురు యోహానుకు సైగ చేశాడు. ఎందుకంటే యేసు ప్రభు యొక్క రొమ్మును ఆనుకున్నవాడు అంటే ఆయన పక్కన భోజం, ఆయన పక్కనే కూర్చున్నవాడు. ఆయన రొమ్మును ఆనుకున్నవాడు అనుంగుడు అంటారు, దగ్గరగా కూర్చున్నవాడు. అందుకనే ప్రభువుకు కనుక్కో నువ్వు ఎవరో అతడని చెప్పి పేతురు యోహానుకు సైగ చేస్తే యోహాను అడిగాడు, ప్రభువా ఎవరండి ఆయన అని. ప్రభు చెబుతున్నాడు, నేను ఒక రొట్టె ముక్క విరిచి ఎవరికి ఇస్తాను వాడే అని చెప్పి వారందరి కనుల ఎదుట రొట్టె ముక్క విరిచి మరి ఇస్కరియోతు యోధాకు, సీమోను కుమారుడు ఇస్కరియోతు ఊరివాడు అయిన యోధాకు ప్రభు ఇచ్చారు. ఆ ముక్క అతను పుచ్చుకున్నాడు.
చూడండి, నేను ఈ ముక్క విరిచి ఎవరికి ఇస్తానో వాడే అని ప్రభు డిక్లేర్ చేసి కదా ముక్క ఇచ్చింది, ఆ రొట్టె ముక్క ఇచ్చింది. ఇస్కరియోతు యోధా, ఏమిటి ప్రభువా నాకు ఇస్తావు, నాకేం పని, నేనెందుకు తీసుకుంటాను దీన్ని, ఇది నాకు సంబంధం లేదు, నాకు వద్దు, ఇది నిన్ను నేను అప్పగించడం ఏంటి అని వెనక్కి వద్దని చెప్పి తిరస్కరించలేదు, చక్కగా ఆ ముక్క తీసుకున్నాడు. అంతే వానిలో అపవాది ప్రవేశించాడు. చూడండి, అపవాది ప్రవేశించి అతనిని నాశనం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసును విసర్జించాడు యోధా. యేసును విశ్వసించలేదు, విసర్జించాడు. కనుక వాడు అపవాది యొక్క బలం కిందకి వెళ్ళిపోయాడు. హెబ్రీ పత్రిక 2:14 అపవాది యొక్క బలం, మరణము యొక్క బలం అపవాదికి ఉంది. కనుక ఆ అపవాది యొక్క దాస్యంలో మానవులు ఉన్నారు. ఇస్కరియోతు యూదా ఈ అపవాది యొక్క ఫోల్డ్లోకి, ఆధిపత్యంలోనికి వెళ్ళిపోయాడు. వాడి యొక్క హృదయమంతా మరులు కొల్పబడటం ప్రారంభించింది. యాకోబు పత్రిక 1:14 నుంచి మీరు చదువుకుంటే, హృదయంలో కలిగిన శోధనను గురించి రాస్తూ, అది మరులు కొల్పబడినదై, ఏడవబడినటువంటిదై, అది దురాశ గర్భం ధరించి పాపాన్ని కంటుందన్నాడు. శోధించబడుతున్నవాడు తనంతట తాను శోధించబడుతున్నాడు తప్ప ఇంకొక వల్ల కాదు. తన హృదయంలో అతడు మరులు కల్పబడి, ఏడవబడి శోధించబడుతున్నాడు అన్నాడు. కనుక చాలా విస్తారమైన తలంపులు ఇస్కరియోతులు వచ్చేస్తున్నాయి. డబ్బు విస్తారంగా సంపాదించేసేయాలి, యేసుప్రభుని అప్పగించి చాలా పెద్ద బహుమానం కొట్టేయాలి అనేది వాడు తపన, బాగా డబ్బు సంపాదించుకోవాలని. చూడండి, నేను ఇస్సాకు మీద పుస్తకం రాస్తున్నాను ఇప్పుడు. ఆ బుక్లో నేను రెబెకాను గురించి రాస్తూ, భవిష్యత్తును ఊహించుకొని భంగపడినటువంటి రెబెకాను గురించి రాశాను. ఆమె తనకేం సంభవిస్తుంది, తన భర్త ముసలివాడైపోయాడు, చనిపోతానేమో నాకు తెలియదు అంటున్నాడు, కాబట్టి తాను ఎక్కువ కాలం బతుకుతుంది అనుకొని ఆమె యాకోబును తండ్రిని మోసపుచ్చడానికి సిద్ధపరిచి పంపించింది. ఇస్సాకు తాను చనిపోతాననుకున్నాడు, కానీ 22 సంవత్సరాలు ఇంకా బతికాడు. రెబెకా తాను బతుకుంటాడనుకుంది, కానీ రెబెకా ఇస్సాకు కంటే ముందు చచ్చిపోయి, రెబెకా చనిపోయింది ఇస్సాకు కంటే ముందుగా. చూడండి, ఇక్కడ నేను ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇస్కరియోతు యూదా తన యొక్క హృదయంలో డబ్బుతో తన భవిష్యత్తును నిర్మాణం చేసుకోవాలనే కోరికతో తన మనసులో ప్రభువుకు ద్రోహం తలపెట్టడానికి సైతం వెనుకాడక మరలు కల్పబడుతూ ఉన్నాడు. అది అపవాది చేసే పని. సాతానుడు శోధిస్తాడు, దేవుడు శోధిస్తాడని చెప్పకూడదు ఎవరు. మానవుడు తన హృదయంలో ఇష్టం చొప్పున శోధించబడతాడు, తన దురాశ చొప్పున శోధించబడతాడు. ఇస్కరియోతు యూదా డిస్కరేజ్ ఎందుకు అయ్యాడో తెలుసా మీకు? కేవలం 30 వెండి నాణ్యాలు ఇచ్చేటప్పటికి డిస్కరేజ్ అయ్యాడు. ఏమిటి, నాకు 30 నాణ్యాలేనా, ఇంత తక్కువ, యేసును అప్పగిస్తే నాకు వచ్చే ధనము ఇంత తక్కువ అని చెప్పి వాడు డిస్కరేజ్ అయ్యి ఆ డబ్బు అక్కడ పారేసి వెళ్ళిపోయాడు. అర్థం చేసుకోండి, ఒక వ్యక్తి యొక్క హృదయం అపవాదికి అప్పగించబడుతోంది అంటే అతడు తనలో తాను, తనంతట తాను శోధనకు తనను ఇచ్చుకుంటున్నాడు, అప్పగించుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం శోధనకు అప్పగించుకోకూడదండి, మనం ప్రభువుకు అప్పగించుకోవాలి, యేసయ్యకు అప్పగించుకోవాలి మనల్ని మనం. లేకపోతే మనము గనక మన సొంత చిత్తానికి అప్పగించుకుంటే, మన సొంత చిత్తం మనలను తెగిపోయిన గాలిపటం గమ్యము లేనిదిగా ఎక్కడో చిక్కుకుపోయేట్టు వెళ్ళిపోతుందో అలా మన భవిష్యత్తు తయారవుతుంది. అబ్రహాము తాను నివసిస్తున్నటువంటి ఆ కనానులో కరువు వచ్చినప్పుడు ఐగుప్తులో ఆహారం ఉందని అక్కడికి వెళ్ళాడు. అదే దేవుని సన్నిధిలో ప్రార్థించి ఉంటే ఎంత బాగుండేది, ఆలోచించండి. కనుక తనకి ఏది నచ్చిందో దాన్ని చేయటానికే వెళ్ళాడు తప్ప దేవుని సంప్రదించలేకపోయాడు అబ్రహాము. అలాగే అనేక పర్యాయాలు మనం
మన ఇష్టం చొప్పున మనం శోధించబడుతూ వెళుతూ ఉంటాం, కానీ మనం దేవుని చిత్తం ప్రకారం నడవాలి అనేటువంటి దాన్ని మనం ఆలోచన చేసుకోము. ఇది అనుదినము అనుక్షణము జరగాల్సినటువంటి ప్రక్రియ. దేవుని చిత్తంతో మనం ముందుకు ఎట్లా వెళ్ళాలో వాక్యం చాలా స్పష్టంగా చెప్పింది. దాన్ని ఆ విలువలను మనం ముందు పెట్టుకుని వెళ్ళినప్పుడు తాత్కాలికంగా ఆటంకాలు కనిపిస్తాయి, కానీ శాశ్వత లాభాన్ని తీసుకుని వచ్చేటువంటి ఆశీర్వాదాలు ఆ మార్గంలో దొరుకుతాయి. ఆదికాండం 32వ అధ్యాయంలో యాకోబు వెనుదిరిగి వస్తూ ఉన్నప్పుడు మహనయీములో దేవుని సేనలు మానవుని సేనలు ఎదురుపడ్డాయి. అదే 32వ అధ్యాయంలో ప్రభు అతన్ని దర్శించి అతన్ని ఇజ్రాయేలుగా మార్చాడు. కనుక మనం దేవుని యొక్క మార్గంలోనికి రావాలే తప్ప పదనరాము హారాను మార్గాల్లోనికి వెళ్ళకూడదు. బెర్షెబా నుండి హారానుకు వాగ్దాన ప్రమాణ దేశం నుంచి ప్రభు ఎక్కడి నుంచి బయలుదేరి రమ్మని ఆ అబ్రహాముగా ఆహ్వానించాడో అక్కడికి వెళ్ళి 21 సంవత్సరాలు ఉండి తానేం పోగొట్టుకున్నాడో యాకోబు తెలుసుకున్నాడు. యబోకు దగ్గరికి వచ్చి ఒంటరివాడిని ఏడ్చాడు. మన జీవితాల్లో మనం నేర్చుకుందాం, దేవుని వెంబడించాలి తప్ప, దేవుని యొక్క చిత్తమునకు లోబడాలి తప్ప మన సొంత ఉద్దేశాలకు చోటిచ్చాము, మనం అపవాది చేతులకు వెళ్ళిపోతాం. సోదరుడా, సోదరి, ఈ రాత్రికాలం నేను మనవి చేస్తున్నాను. ఇస్సాకు జీవితంలో, రెబెకా జీవితంలో, అబ్రహాం జీవితంలో ఈ విధంగా ఉదాహరణలు మనం చూశాము. అలాగనే ఇస్కరియోతు యోధా కూడా తాను దేవుని కుమారుడైన యేసును తన యజమానుణ్ణి అప్పగించడానికి అతను వెనుతీయలేదు. చూడండి, ఈ ఇస్కరియోతు యోధాలో ఒక నరహంతకుడుకున్నటువంటి పోలికలు ఉన్నాయి. తనను ప్రేమించిన ప్రభువును అప్పగించాడు. ఎంత దుర్మార్గపు స్థితి అతనిలో ఉంది. కారణం ఏమిటంటే అతడు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు కాడు. ఏ విధము చేతనైనను యూదులకు రాజ్యం ఏర్పడినప్పుడు దానిలో పొలిటికల్ పొజిషన్ కొరకు ఎదురు చూచాడు. ఈ దినం మనం లోకములో ఆధిక్యత కొరకు ఎదురు చూస్తున్నామా? ఒక పొజిషన్ కొరకు ఎదురు చూస్తున్నామా? అది దేవుని చేత ఇవ్వబడితేనే తప్ప మనుషులంగా ఏ పొజిషన్ మనం స్వయంగా సంపాదించుకున్నది మనకు దక్కేది కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఒక ప్రణాళిక ఉంది. దానిలో నీకు ఒక పొజిషన్ ఇవ్వటానికి ఆయనకి ఇష్టం ఉంది. అది నీకు ఇచ్చే వరకు నీవు ఎదురు చూడటం నేర్చుకోవాలి. అలాగూ చేయక ఇస్కరియోతు యోధా యేసును అప్పగించి అతడు తొలగిపోయి అప్పగించాడు. కానీ మిగిలిన 11 మంది శిష్యులు ఆయన చేత హెచ్చించబడటానికి, ఆయన చేత ఘనపరచబడటానికి, ఆయన చేత బహుమానం పొందటానికి ఎదురు చూచారు. కాబట్టి వారి భవిష్యత్తులు ఈనాటికి కూడా మన కన్నులు ఎదురు కనిపిస్తూ ఇప్పటికీ ఘనత నొందుతూనే ఉన్నారు అపోస్తలులు. సోదరుడా, సోదరి, నీవు ఎలా ఉన్నావు? నిన్ను నీవు ఒకసారి పరిశీలించుకో. యేసు అతనితో, నీవు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పగా ఆయన ఎందు నిమిత్తం అతనితో అలాగూ చెప్పానో అది భోజనమున కూర్చున్న వారిలో ఎవరికి తెలియలేదు. ఇదేంటండి? రొట్టె ముక్క ఇస్తే ఎవరు ముచ్చుకుంటారో వాళ్ళే నన్ను అప్పగిస్తారన్నాడు. మరలా తిరిగి అతనితోనే ప్రభు అంటున్నారు, నువ్వు వెళ్ళు, నువ్వు చేయాలనుకున్నది చేసేయమంటున్నాడు. చూడండి, అతని స్వాతంత్రాన్ని యేసు అడ్డు పెట్టలేదు, అతనిని ఖండించలేదు. నేనైతే ఖండిస్తాను. ఏమిటయా, నేను నీకు ఇంత మేలు చేశాను, నువ్వేంటి నాకు ఇట్లా చేసావు నేనైతే అడిగేస్తాను. కానీ ప్రభు అలా అడగలేదు. చూసారా, మనం మనుషులుగా ఆలోచిస్తాం. దేవుని సంకల్పం గుర్తెరిగితేనే ఆనందించగలుగుతాం, లేకపోతే మనం కలవరమే చెందుతాం. ప్రభు అతనితో చెప్పారు, నువ్వు వెళ్ళి నీ యొక్క పని నువ్వు పూర్తి చేసుకోమన్నాడు. 29 వచ్చిన డబ్బు సంచి యోధా యొద్ద ఉండెను కనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనుమని అయినను బేదలకు ఏమైనా ఇమ్మని అయినను యేసు వాడితో చెప్పినట్లు కొందరు అనుకున్నారు. వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళెను. అప్పుడు రాత్రి వేళ 30 వచ్చిన మీరు చూసినట్లయితే, అప్పుడు రాత్రి వేళ
ఆ రాత్రి కాలమే యేసుక్రీస్తు ప్రభువును అప్పగించడానికి వాడు యూదా మత నాయకులను కలుసుకున్నాడు. వెళ్ళి అది రాత్రి వేళ అతడు ప్రభువును విడిచి బయటికి వెళ్ళాడు. చూడండి, పైన చెప్పినటువంటి మాటలు ఈ రాత్రి వేళ అనే పదంతో పోల్చుకుంటే సరిపడవు. ఏమైనా పని చెప్పాడేమో ప్రభు, ఆ పని చేయటానికి వెళ్ళాడేమో అంటానికి అది పగలు కాదు. రాత్రిపూట ఏం పని చేసుకొస్తాడు వెళ్ళి? పోనీ పేదవాళ్ళకి ఇమ్మని చెప్తానికి యేసు చెప్పాడేమో అంటే పేదవాళ్ళకు లేకపోతే భిక్షగాళ్ళకి ఇమ్మని చెప్తే వాళ్ళు ఎక్కడ దొరుకుతారు ఇతనికి? కనుక పైన చెప్పిన మాట, కింద చెప్పిన రాత్రి వేళ అనే మాట పైన వారి యొక్క అపోహలను కొట్టేస్తాను. కనుక వాడు వెళ్ళింది ఖచ్చితంగా ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళిపోయాడు స్ట్రైట్గా అనేది మనకు అర్థమైపోతుంది. ఇక్కడ వాడు వెళ్ళిన తరువాత యేసు ఇట్లు అనెను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు. ఎప్పుడు? వాడు వెళ్ళిపోయిన తరువాత. వాడు యేసును అప్పగించటం కొరకు ప్రణాళికలు చేస్తూ ప్రయత్నాలు చేస్తూ ఆ రాత్రి అప్పగించటానికి అతడు ఉపక్రమిస్తూ ఉన్నప్పుడు యేసు అంటున్నారు, ఇప్పుడు నేను మహిమపరచబడి ఉన్నాను. ఆయన కూర్చున్నటువంటి ఆ భోజన బల్లం మీద 11 మంది ఉన్నారు. వారి మధ్యన ఆయన ఉన్నాడు. అది ఆయన మహిమపరచబడినట్లుగా చెబుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క అద్భుతమైనటువంటి సంఘాన్ని స్థాపించడానికి కావలసినటువంటి విశ్వాసుల యోధులైనటువంటి అపోస్తలుల దగ్గర పెట్టుకొని ఇప్పుడు నేను మహిమపరచబడ్డాను, ఎందుకంటే వాడు వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలం ప్రభు యొక్క మాటలను ప్రత్యేకంగా చూడండి. మనం మిగిలిన అధ్యాయాల్లో ఇప్పటివరకు ధ్యానించిన వాటిల్లో నేను ఇంకా మహిమపరచబడలేదు అని చెబుతూ వచ్చాడు. అయితే ఇక్కడ నేను ఇప్పుడు మహిమపరచబడి ఉన్నాను అని చెబుతున్నాడు. దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. దేవుడు ఆయన యందు మహిమపరచబడిన ఎడల దేవుడు తన యందు ఆయనను మహిమపరచును, వెంటనే ఆయనను మహిమపరచును. పిల్లలారా, ఇంకా కొంతకాలము మీతో ఉందును, మీరు నన్ను వెదుకుదురు, నేను ఎక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారం ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు వర్షన్ మారిపోయింది. ఇక్కడ ఆయన మాట్లాడుతున్న మాటల్లో చాలా అద్భుతమైన క్లారిటీ వచ్చింది. ఆయన అంటున్నారు, నేను మీతో కూడా చెబుతున్నాను, అప్పుడు యూదులతో చెప్పినట్లుగా నేను వెళ్ళిపోతూ ఉన్నాను. నేను వెళుతూ ఉన్న స్థలం మీరు ఎరుగరు, మీరు అక్కడికి రాలేరు. మీరు నన్ను వెదుగుతారు కానీ మీరు నన్ను కనుగొనలేరు. మీరు ఒకరినొకరు ప్రేమించాలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తూ ఉన్నాను. యోహాను భక్తుడు తాను 3 లేఖలు రాశాడు, ఒక సువార్త రాశాడు, ప్రకటన గ్రంథాన్ని రాశాడు. తాను రాసినటువంటి సువార్తలో దేవుని ప్రేమను రాస్తే, తాను రాసినటువంటి పత్రికలు 3 విశ్వాసి ఇతర విశ్వాసులను, ఒక విశ్వాసి మనుషులను ఎలా ప్రేమించాలో రాశాడు. అగాపే ప్రేమ చేత ఎలా ప్రేమించాలో రాశాడు. ఎక్కడి నుంచి పొందాడంటే క్రొత్త ఆజ్ఞ. యేసు అక్కడున్న 11 మందికి క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాడు. యేసును దేవుడు ఎట్లు ప్రేమించాడు, దేవుడు లోకమును ఎట్లు ప్రేమించాడు, అలాగున అపోస్తలులు కూడా లోకాన్ని ప్రేమించాలని కొత్త ఆజ్ఞ ఇచ్చారు. అదే ఆజ్ఞను యోహాను సంఘానికి ఇస్తున్నాడు. ఆ ఆజ్ఞ పాతదిగా చెప్పాడు యోహాను రాసినప్పుడు. యేసు రాస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, ఇది కొత్త ఆజ్ఞ మీకు ఇస్తున్నాను, మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోనండి, మీరు ఒకరినొకరు ద్వేషించుకొనవద్దు, మీరు ఒకరినొకరు ప్రేమించుకోనండి. నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు ఒకరినొకరు ప్రేమించాలి. మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమగలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులు అని అందరూ తెలుసుకొందురు అనెను. యేసుక్రీస్తు ప్రభు శిష్యులు వీరు అని ప్రజలను ఎప్పుడు తెలుసుకుంటారంటే వారు ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడు, డినామినేషన్ భేదాలతో కొట్టుకు తెచ్చినప్పుడు కాదండి. అర్థం చేసుకుంటున్నారా? చెత్త కులాల రాజకీయాలతో దెబ్బలాడుకుంటున్నప్పుడు కాదండి. యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రేమను ఒకరిని ఒకరు పంచుకొనుట ద్వారా, ఒకరిని ఒకరు ప్రేమించుకొనుట ద్వారా మాత్రమే దేవుని యొక్క బిడలని, దేవుని శిష్యులని మనల్ని గురించి లోకం తెలుసుకుంటుంది. ప్రేమించాలి అన్నప్పుడు
అది అగాపే ప్రేమ అనేది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ రోజున మనం టీవీ సీరియల్స్లో చూసే ప్రేమ కాదు, ఈ సినిమాల్లో చూపించే ప్రేమ కాదు. యేసయ్య చెబుతోంది అది ఫిలియోస్, శరీర సంబంధమైన ప్రేమ. అది తాత్కాలికమైనటువంటిది, అది ప్రేమిస్తే ప్రేమించేది. కానీ ప్రభువు యొక్క ప్రేమ అగాపే ప్రేమ. అది ప్రేమించటానికి ఆ ప్రేమకు షరతులు అక్కర్లేదు, కారణాలు అక్కర్లేదు. తానేమై ఉన్నాడు దానిని బట్టి ప్రేమించే ప్రేమ అది. అట్టి ప్రేమ చేత ఒకరినొకరు ప్రేమించుకోమన్నాడు. ఏ విధమైనటువంటి ఆటంకాలు వచ్చినా అధిగమించి ప్రేమించే ప్రేమ కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో చెప్పినటువంటి ప్రేమ అది. దాని చేత ప్రేమించుకోనమని శిష్యులకు ఆయన నూతనమైన ఆజ్ఞ ఇచ్చాడు. ఈ రాత్రికాల వాక్యాన్ని నేను ఇక్కడ నిలుపుదల చేస్తూ ఉన్నాను. ఈ రాత్రికాలం వాక్యమునకు సహకారం ఇచ్చిన కుటుంబం పాపా సాహెబ్ వీధి విజయ్ విహార్ సెంటర్ వాస్తవ్యులు డాక్టర్ పి మేరీ మోజెస్ గారు, వారి తండ్రి పిడకాల ఏస్కేల్ గారు టీచర్ గారి జ్ఞాపకార్థం సహకారం అందిస్తూ ఉన్నారు. మేరీ మోజెస్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వారి కుటుంబానికి ప్రభువు ఆదరణ ఇవ్వాలని నేను ప్రార్థన చేస్తున్నాను. మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను యోహాన్ సువార్త నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే యేసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. మేడగదిలో మీరు మీ శిష్యులకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వాక్కు కొరకు వందనాలు. మీరిచ్చిన నూతన ఆజ్ఞ కొరకు స్తోత్రాలు. మీరు మహిమపరచబడ్డారు, మీ యందు దేవుడు మహిమపరచబడ్డాడు కాబట్టి మిమ్మల్ని వెంటనే ఆయన మహిమపరుస్తాడని మీరు సెలవిచ్చారు. అలాగనే నిన్ను మహిమపరిచిన వారిని, గణపరిచిన వారిని మీరు గణపరుస్తారని, మహిమపరుస్తారని రోమాపత్రిక 8వ అధ్యాయంలో తెలియజేశారు. కనుక ప్రభువా, మీ యొక్క అద్భుత దీవెన మాపై నిలిచి ఉన్నదని మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. వాక్య ధ్యానమునకు సహకారం ఇచ్చిన డాక్టర్ మేరీ మోజెస్ గారిని మీరు దీవించండి. నూతన మాసంలో నూతన ఎపిసోడ్ స్పాన్సర్స్ను మాకు లేవనెత్తండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. యేసు ప్రభు పేరిట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడై ఉండునుగాక. ఆమేన్.